వైభవము. ఆదిత్యుడు అంటే ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, దితి అదితి. దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం. రాక్షసులు దైత్యులందరూ కూడా దితి యొక్క సంతానం. దేవతలందరూ కూడా అదితి సంతానమైన అందరినీ ఆదిత్యులు అని పిలవరు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రమే ఆదిత్యుడు అని పిలుస్తారు. అంటే కడుపారనివ్వాని కన్న తల్లి అని ఇంతమంది బిడ్డల్ని కన్నా సూర్యనారాయణమూర్తి తీసుకొచ్చినంత గౌరవాన్ని, ఆయన లోకహితం కోసం పడేటటువంటి శ్రమని ఇతరమైనటువంటి దేవతాస్వరూపములు ఏవీ కూడా చూపించినటువంటి కారణం చేత తల్లి అదితి తన పేరు చేత పిలవబడడానికి ఒక్క సూర్యనారాయణమూర్తి విషయంలోనే ఎక్కువ ప్రీతి చూపించింది. అమ్మ, ఈ కొడుకు చాలా గొప్ప కొడుకు, వీడు నా కీర్తి నిలబెట్టాడు, తండ్రి గౌరవం నిలబెట్టాడు అని ఎవరి విషయంలో సంతోషం చెందుతుందో వాడి జన్మ సార్థక్యం. సూర్యనారాయణమూర్తి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి, తల్లి యొక్క సంతృప్తికి కారణమైనటువంటి వాడు. అందుకే తల్లి పేరు తనకి పుణికి పుచ్చుకున్నాడు, ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. ఆ సూర్యనారాయణమూర్తి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన సువతి ప్రేరయతి వ్యాపారేష్వితి సూర్య అని ఆయన గురించి అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. ఆయన కేవలం ఏదో వెలుగుల ముద్ద ఒక్కటే కాదు, సమస్త జీవులను వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యకలాపముల వైపుకి ఉన్ముఖం చేస్తాడు. ఆ చైతన్య స్ఫూర్తినిస్తాడు. అందుకే సూర్యుడు అంటే కేవలముగా ఏదో ఒక కాంతి ముద్ద మాత్రమే కాదు, ఆయన పరబ్రహ్మస్వరూపం. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడొక్కడే. అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణమూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. ఏదో విఘ్నేశ్వర మూర్తో, లేకపోతే సుబ్రహ్మణ్యుడో, పార్వతీ పరమేశ్వరులో, లక్ష్మీనారాయణులో ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాననుకోండి, నాతో ఒక భగవన్మూర్తిని, ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్లడం మర్చిపోయాను. అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు. సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు, ఏ మూర్తి అక్కర్లేదు, ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు. సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి కన్నుల ముందు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా, అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు. ఆ పూజ పరిపూర్ణమైపోతుంది. అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా, మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో, ఈ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో, ఈ సృష్టినంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మం. ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు, ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు, ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు. కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది. పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణమూర్తి.
మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం. ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటారు. ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు ఘనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో దర్శనాన్ని ఇస్తాడు. నిజానికి అలా రూపంతో ఆయన పరిమితం అయిపోయాడు అన్నది సిద్ధాంతం కాదు. అలా కరచరణాదులతో ఒక రూపంలో దర్శనమివ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది. అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం. కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక వెలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా, అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనమివ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణ మూర్తిగానే దర్శనమిస్తాడు. మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు. జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి పరమశివస్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు. కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క సూర్యనారాయణ మూర్తి యొక్క తేజస్సు మారడంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు. ఎలా అంటే ఆయన ఉదయేతు బ్రహ్మణో రూప, ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క బింబం ఏదుందో ఆ బింబాన్ని బ్రహ్మగారిగా సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాంతిగా అందరూ కూడా భావన చేస్తారు. ఎందుకని అంటే బ్రహ్మగారి యొక్క ఇల్లాలు బ్రాహ్మి. బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియని విషయము తెలియుట దగ్గర ప్రారంభమై వివేకమునందు పరిసమాప్తమగుట. విషయాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాను అనుకోండి, ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించాను, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాను. నేను పుస్తకం చదువుకున్నాను, నాకు తెలియని విషయం ఇప్పుడు నాకు తెలిసింది, నాకు విషయం అర్థమైంది అంటాను. ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రక్రియ సరస్వతీ కటాక్షం. చిట్ట చివరికి ఇది ఎక్కడ పూర్తయిపోవాలి అంటే చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిట్ట చివరికి వివేకం కలగాలి. వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది ఎప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండకుండా కాలమునందు వచ్చి కాలమునందు వెళ్ళిపోయేది ఏది, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా తెలిసిందనుకోండి, జగత్తునకు బ్రహ్మమునకు మధ్య ఉన్నటువంటి భేదం తెలుస్తుంది. జగత్తు జాయతే గచ్చతే ఇది జగత్. లోకంలో అన్ని ప్రాణులు కాలంలో వస్తాయి, అందుకే పుట్టిన తేదీ ఉంటుంది. ఆ ప్రాణులన్నీ మళ్ళీ కాలంలో వెళ్ళిపోతాయి. పుట్టిన తేదీ ఉన్నది అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. ఏదో ఒక రోజున వెళ్ళిపోతుంది ఆ ప్రాణి. ఇవన్నీ వెళ్ళిపోతున్నా వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాటికన్నిటికీ కూడా ఆధారమైనది ఏదో ఉంటుంది. అది మాత్రం వెళ్ళిపోయేది కాదు, అది శాశ్వతంగా అలాగే ఉంటుంది. అలా ఉండిపోయేదేదో అది పరబ్రహ్మం. ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి భేదం తెలిసిందనుకోండి, దాన్ని వివేకం అంటారు. ఇది నిత్య వస్తువు, ఇది కదలదు, ఇది ఎప్పుడూ ఉంటుంది, ఇది శాశ్వతం. ఇంకొకటి జగత్, అది ఎప్పుడూ ఉండేది కాదు, అది ఒకనాడు ఉంటుంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నట్టారు పోతన గారు భాగవతంలో. ఈ లోకాలు, లోకంలో ఉండేటటువంటి లోకేశులు,
లోకస్తులు అంటే లోకములను పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడేటటువంటి వాళ్ళు, పాలకులు, పాలితులు, ఈ జగత్తు అంతా కూడా ప్రళయ జలముల యందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు కాంతి స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడో, నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్. తనంత తానుగా వెలుగుతూ స్వయం ప్రకాశకంగా ఏ ఒక్కడు మిగిలిపోతున్నాడో వాడు పరబ్రహ్మం, వాడు శాశ్వతుడు. చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి. నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి. సాగర సంగమం పవిత్రం. అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం అంత ప్రఖ్యాతి. ఎందుకు సాగర సంగమం అంత గొప్పది అంటే, సముద్రమునందు కలియక పూర్వం నదికి ఒక పేరుంది, అది నదీ జలము అని గుర్తింపు ఉంది. ఆ నీటికి ఒక రంగు ఉంది, ఆ నీటికి ఒక రుచి ఉన్నది. ఒకసారి సముద్రంలో కలిసిపోతే ఇక ఆ నీటికి ఆ నది పేరు లేదు, ఆ రుచి లేదు, ఆ రంగు లేదు, అది సముద్రంలో కలిసిపోయింది. ఇక విడతీసి చూడడం కుదరదు. అలా ఏది నిత్యమైన వస్తువు అన్న వివేకం, జ్ఞానము కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆ జీవుడే బ్రహ్మమగుచున్నాడు. అలా బ్రహ్మమైతే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆ స్థితికి వెళ్ళగలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు వివేకమును పొందాడు అంటారు. శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఆ వివేకము కలగడం దగ్గర నుంచి లోకంలో ఉండేటటువంటి అనేకమైన విషయాలని తెలుసుకునేటటువంటి ప్రక్రియ, ఓ శాస్త్రం చదువుకోవడం కానివ్వండి, ఒక కళ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే వీటికి తనంత తానుగా యోగ్యమైన కాలం ఏది అంటే సూర్యోదయం నుంచి 88 నిమిషములు వెనక్కి లెక్క పెట్టాలి. అలా వెనక్కి లెక్క పెడితే ఏ కాలము ఉంటుందో అది సరస్వతీ కటాక్షమునకు అత్యంత యోగ్యమైన కాలంగా ఋషులు నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైన సరస్వతి, ఆమె కటాక్షం ఉంటుంది వాతావరణంలో. అందుకే సుప్రభాతం కానీ, ప్రథమ దర్శనం కానీ, పూజ కానీ, సాత్వికమైనటువంటి విషయములను అనుష్ఠించడం కానీ అన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు. పిల్లల్ని తెల్లవారుజామున లేచి కూర్చుని చదువుకో అంటారు. ఎందుకని అంటే ఆ తెల్లవారుజామున చేసేటటువంటి ప్రయత్నంలో మనకి ఆ సూర్యుని యొక్క శక్తి బ్రహ్మగారి యొక్క శక్తిగా, బ్రహ్మగారి అనుగ్రహంగా, బ్రహ్మ ఒకటి సరస్వతి ఒకటి కాదు, బ్రహ్మ బ్రాహ్మి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ అనుగ్రహము ఆ కాలమునందు పరిఢవిల్లి ఉంటుంది. అందుకే ఉదయకాలమునందు సూర్యబింబాన్ని ఏ రూపంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపంగా, సృష్టికర్త స్వరూపంగా చూస్తారు. అదే మధ్యాహ్నేతు మహేశ్వర. మధ్యాహ్న కాలం అయిందనుకోండి, ఆయనని మహేశ్వర స్వరూపంగా చూస్తారు. మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన విశేషమైనటువంటి కాంతితో ఉంటాడు. అది ఎవరు భరించగలిగినటువంటి తేజస్సు కాదు. అంత తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఆయన అలా ప్రకాశిస్తుండగా ఇక ఎక్కడ చీకటి అన్నది ఉండడానికి వీల్లేదు. అంటే తమో గుణాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి శివస్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానదాత మహేశ్వర. అదే సూర్యబింబం సాయంకాలం ఉపాసన చేస్తున్నారనుకోండి, సాయంకాలే స్వయం విష్ణు. సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం సాక్షాత్ విష్ణు స్వరూపంగా కీర్తింపబడుతుంది. ఇప్పుడు ఆయనే ఉదయకాలంలో బ్రహ్మ. అందుకే సూర్యుడికి ఉండేటటువంటి పేర్లు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. ఆయనకి మిహిర అని ఒక పేరు. మిహిర అంటే కేవలము కాంతిపుంజమని కాదు, ఈ భూమిని అంతటినీ కూడా తన నీటి చేత తడుపుతాడు. ఏదో నీటి చేత తడపడం ఒక్కటే కాదు, ఏ నీటి చేత తడుపుతున్నాడో ఆ తడిపిన కారణం చేత అంకురములు లోపల నుంచి పైకొస్తాయి. అప్పటి వరకు నామరూపాలు తెలియకుండా భూమి మీద పడిపోయి ఉండిపోయినటువంటి గింజలు
ఆ నీరు తగిలిన కారణం చేత సుస్పష్టంగా గుర్తుపట్టడానికి వీలుగా ఒక అంకుర రూపంలో, ఒక మొక్క రూపంలో పైకొస్తుంది. అక్కడ ఒక జామగింజ మట్టిలో పడిపోయి ఉంది. అదొక జామగింజ అక్కడ ఉందని నేను గుర్తించలేను. కానీ వర్షం పడిందనుకోండి, జామగింజలోంచి జామ చెట్టు లేస్తుంది. ఓ, ఇక్కడ జామ చెట్టు పుట్టింది అని గుర్తుపడతాను. అంటే ఆయన మిహిర అన్న పేరుతో సృష్టి చేస్తాడు. సృష్టికర్త అయి బ్రహ్మగారయి ఉంటాడు. అదే స్వామి పూష అని ఒక పేరుతో ఉంటాడు. పూష అన్న పేరు కలిగినటువంటి సూర్యుడు ఈ లోకములన్నిటినీ కూడా రక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం లేదనుకోండి, అసలు ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడదు. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పేరు. ఆరోగ్యమునకు కారణం ఎవరు అంటే ఒక్క సూర్యబింబమే. ఆయన నుంచి వచ్చేటటువంటి వెలుతురు వలన, ఆ కాంతి కిరణముల వలన ఆరోగ్యం నిలబడుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. సూర్య భగవానుడి యొక్క కిరణములలో ఉండేటటువంటి విటమిన్ డి వలన ఎముకలకు పుష్టి కలుగుతుంది, శరీరం పెరుగుతుంది అని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయన లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ కల్పిస్తాడు. సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి, ఆ మొక్క వడిలిపోతుంది, మాడిపోతుంది, ఆ మొక్క పెరగదు. సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి. ఆ చెట్లు కాసినటువంటి కాయలు, వాటి పళ్ళు, ఆ ఆకులు, వాటి వేర్లు, వాటి కాండం, అవి మనకి ఆహారం. అది ఒక్క మనుష్యులకే కాదు, సమస్త ప్రాణికోటికి. ఆ విధంగా ఆయన లోకములనన్నిటినీ కూడా పోషిస్తున్నాడు, లోకములను రక్షిస్తున్నాడు. సూర్య కిరణముల చేత ఎన్నో సూక్ష్మాంగ జీవులు నశించిపోతుంటాయి. సూర్య కిరణముల చేత తప్తమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలవ ఉంటాయి. దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక పదార్థాన్ని తయారు చెయ్యగలిగినటువంటి శక్తి సూర్య కిరణములకు ఉన్నది. గుమ్మడికాయ ఉందనుకోండి, దానికి సూక్ష్మాంగ జీవులను నశింపచేసి జీర్ణకోశాన్ని రక్షించగలిగిన శక్తి ఉంటుంది. అటువంటి పెద్ద గుమ్మడికాయ అన్ని వేళలా దొరకకపోవచ్చు. ఇంట్లో యజమాని పిల్లల యొక్క ఆరోగ్యం రక్షించుకోవడానికి ఒడియాలు పెట్టడం అనేటటువంటి సంస్కృతి అందుకొచ్చింది. గుమ్మడొడియాలు పెట్టారు, మినప పొట్టు ఒడియాలు పెట్టారు అంటారు. ఆ ఒడియాలు పెట్టినప్పుడు ఆ తడితో, ఆ పిండితో కలిపి ఆ గుమ్మడి ముక్కల్ని, ముద్దగా ఉన్న వాటిని తీసుకెళ్లి సూర్యకిరణములలో తప్తం చేస్తే అవి గట్టిపడి ఎండిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టి నెలలు ఉంచినా సరే అవి ఏ విధమైనటువంటి దుర్గంధాన్ని పొందవు. అందులోంచి చెడు వాసన రాదు. సరికదా? ఎన్నాళ్ళైన తరువాత మీరు మళ్ళీ వాటిని వేయించుకుని తిన్నా అవి ఔషధీ విలువలను కలిగి ఉంటాయి. అలాగే అప్పడాల్ని కూడా సూర్యకిరణముల చేతనే తప్తం చేస్తారు. వేడి చేసి నిలవ ఉంచితే ఎంతకాలమైనా నిలవ ఉంటాయి. అలాగే మామిడికి సంస్కృతంలో ఒక విశేషమైన పేరు రసోవై సహ అంటారు. రసోవై సహ అంటే భగవంతుడు. రసాలము మామిడి చెట్టు, భగవంతుడి పేరు కలిగిన చెట్టు మామిడి చెట్టు. దాని ఆకులు శుభకార్యానికి చిహ్నం, దాని కాయలు, దాని పళ్ళు విశేషమైనటువంటి ఔషధీతత్వం. అటువంటి మామిడిని నిలవ ఉంచి 365 రోజులు ఇంట్లో ఉపయోగించాలి అంటే ఒరుగులు అని మా చిన్నతనంలో మామిడి ముక్కలు చేసి సూర్యతప్తం చేస్తారు, సూర్యకిరణములలో ఎండబెడతారు. ఆ ఎండిపోయిన మామిడి ముక్క సంవత్సరంలో మామిడికాయ దొరకనటువంటి సమయంలో వంటలో వాడుకుంటే మళ్ళీ మామిడికాయ తెచ్చి కోసి వంట చేసుకుని ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటే ఎటువంటి రుచిని అనుభవిస్తారో అదే రుచిని అనుభవించడానికి యోగ్యమైన స్థితిని సూర్యకిరణములు కల్పిస్తున్నాయి. కాబట్టి ఆయన కిరణముల యందు అంత శక్తి ఉంది. రోజు రోజుకి సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని గమనించి వాటి ద్వారా ఎంత విద్యుదుత్పత్తి చెయ్యవచ్చో కూడా ఇవాళ ఆధునికులు పరిశీలనం చేసి ఆయన అనుగ్రహం చేత ఇంట్లో దీపాల దగ్గర నుంచి ఎన్నో విద్యుత్ పరికరములను వినియోగం చేస్తున్నారు.
అందుకే ఆయన స్థితికర్త. లోకములన్నిటినీ కూడా నిలబెడతాడు. నిలబెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయనకి పూష అని పేరు. అలాగే ఆయనకి హంస అని ఒక పేరు. హంస అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చీకటిని తొలగతోస్తాడు. చీకటిని తొలగతొయ్యడము అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఉత్తర క్షణంలో చీకటి అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇంకా సూర్యోదయమైనది ఇక చీకటి ఉండదు. సూర్యోదయమైనది చీకటి పోయినది కాదు, అసలు సూర్యుడు వచ్చాడు చీకటి ఉండే అవకాశమే ఉండదు. చీకటిని పోగొట్టడం సూర్యుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అజ్ఞానాన్ని పోగొట్టడం, జ్ఞానం ఇవ్వడం శంకరుని యొక్క లక్షణం. జ్ఞానదాత మహేశ్వర అని. అందుకే హంస అన్న పేరు చేత జ్ఞానాన్ని ఇస్తాడు. లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు. ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్య నమస్కారాల్లో కేవలం 10 విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి. అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి. ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు. ఆ సమయంలో సూర్య బింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో. ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం. ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల యందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది. అంత గొప్పవి సూర్య నమస్కారాలు. కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు. హంస అని కీర్తింపబడతాడు. అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నకాలమునందు మహేశ్వర స్వరూపంగా, సాయంకాలంలో కేవలము విష్ణు స్వరూపంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి 3 కాలముల యందు ఉపాసన చెయ్యబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అందుకే ఈ మాంస చక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే సూర్యబింబమే. సూర్యబింబం కర్మసాక్షి. సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఒక దీపం ఉందనుకోండి, అది కేవలం కాంతినివ్వగలదు. కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు, దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఋషులు గమనించారు. అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది. అందుకే సమస్త ప్రాణులు కూడా, సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు ఆదిత్య హృదయంలో. పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో, ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతఘ్నుడు. పరమాత్మయే మాంసచక్షువు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణ భూయిష్ఠుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు కనుక అటువంటి కృతఘ్నుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు. అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు. కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు. అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని ఋషులు గుర్తించారు. అరుణము, సౌరపాఠము వీటిల్లో ఇచ్చారు. మహానుభావులు, దార్శనికులైనటువంటి కవులు మహాభారతాది ఇతిహాసములను ఆంధ్రీకరించినటువంటి తిక్కన గారు, వాల్మీకి మహర్షి వంటి వారు ఆ సూర్యోపాసన గురించి మనకి అద్భుతమైనటువంటి విశేషాల్ని ఆవిష్కరించారు.
మహాభారతంలో తిక్కన గారు విరాట పర్వంలో సూర్యోదయం గురించి ఒక సీసపద్యం చేశారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు! నిజంగా సూర్యతత్వాన్నంతటినీ చెప్పాడు అందులో. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. తపస్సు చేసేటటువంటి వాళ్ళు నీటిలో నిలబడి కళ్ళు మూసుకొని రెండు చేతులు తల మీదకెత్తి అంజలి ఘటించి తదేక దృష్టితో భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఆయన దర్శనం కోసం తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకోండి, అమ్మయ్యాని చేతులు కిందకి దింపి స్తోత్రం చేస్తారు. సరోవరాల్లో ఉండేటటువంటి తామర పూల యొక్క మొగ్గలు రాత్రంతా కూడా ఇలా ముడుచుకొని ఆ కాడ మీద నిలబడి ఆకాశంలో సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ ఆయన దర్శనం కోసం రాత్రంతా తపస్సు చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేత సూర్యకిరణాలు వచ్చి ఆ బింబానికి తగలగానే, కిరణములంటే కరములు, చేతులు, భగవద్దర్శనమై ఇలా చేతులతో తపస్సు చేస్తున్న వాణ్ణి ముట్టుకునేటప్పటికీ పరమ సంతోషంతో అంజలి ఘటించిన చేతులు కిందకి దింపి భగవన్మూర్తిని దర్శించినట్టుగా రాత్రంతా కూడా ఇలా రేకులు ముడుచుకుని తపస్సు చేసినటువంటి తామర మొగ్గలు తెల్లవారుజామున సూర్యకిరణాలు పడేటప్పటికీ ఒక్కసారి విచ్చుకుంటాయిట. వాటి తపము ఫలించిందా అన్నట్టుగా సూర్యబింబం వస్తుంది. నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా. చక్రవాక పక్షులను ఉంటాయి లోకంలో, అవి గుండ్రగా ఉంటాయి అని అంటారు. ఆ పక్షులకు కామం ఎక్కువ. భార్యాభర్తలు రెండూ కూడా ఒండురలు మహాప్రీతిగా ఉంటాయి. చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు. పురుషపక్షి స్త్రీ పక్షి విడివడిపోయి ఒకదాని కొరకు ఒకటి అలమటించి విరహాన్ని పొందుతాయి. మళ్ళీ వాటికి కళ్ళు కనపడాలి అంటే సూర్యోదయం అవ్వాలి. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని విరహంతో భర్త పక్షి కోసం భార్య పక్షి కోసం ఒండరులు పరితపిస్తూ ఉంటే ఆ సూర్యబింబం ఉదయించగానే దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా ఆ చక్రవాక పక్షులు ఒకదాని పక్కన ఒకటి చేరి పరమ సంతోషంతో అనురాగంతో కలుసుకుంటే వాటి అనురాగం పంట పండి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో సూర్యబింబం అలా ఉంటుంది. అనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు ముగ్గురు ఒకటై ఒక ముద్దైపోతే ఆ ముద్ద ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యబింబం, ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. అలాగే వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా 4 వేదములు అని మనం అన్నా, వేదములను అందులో ఉండేటటువంటి మంత్రముల రీత్యా వేదత్రయి 3గా చెప్తారు. అథర్వణ వేదం చెప్పకుండా అందులో రుక్కు, యజ్జు, సామ ఈ 3 వేదాల్లోకే అథర్వణ వేదం కూడా వచ్చేస్తుంది. అందుకే త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. త్రైవేద్యం 3 వేదములు అంటారు. ఆ 3 వేదములు ఏ దుంపలోంచి పైకొచ్చి 3 తీగలుగా పాకాయో, ఆ 3 తీగలు 3 వేదములనబడేటటువంటి లతలు పాకడానికి ఆధారమైనటువంటి దుంప ఏది ఉన్నదో ఆ దుంప సూర్యబింబంట. అందులోంచి వేదములన్నీ వచ్చాయి అంటే అదే పరబ్రహ్మము. కాబట్టి ఆ వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు. జగత్తులో ఉన్నటువంటి సాత్విక ప్రాణులన్నీ కూడా కళ్ళు విప్పుతాయి. ఇన్ని ప్రాణులు కన్నులు విప్పేటట్టుగా చేసేది ఏది అంటే ఆ సూర్యబింబం.
అందులో ఉండేటటువంటి కిరణముల యొక్క గొప్పతనం. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. అందరి యొక్క చేతులు ఇలా కలుసుకుంటాయి. ఎందుకని? ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం. ఆయన వంక చూసేటప్పటికీ పోతన గారు భాగవతంలో చెప్పినట్టు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్ సరోరుహములన్ నానావిధానోరూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు అపశయ్య మీద పడుకొని. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఉన్నది ఒక్క బింబమే, కానీ ఎవరు చూస్తే వాడే నేను చూశాను సూర్యనారాయణమూర్తిని అంటాడు. నా సూర్యుడే అనుకుంటాడు. ఎవరికి వారికి తానే చూసిన సూర్యబింబంలా కనపడేటటువంటి ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికీ అందరు మనుష్యులు కూడా ఇలా రెండు చేతులు కలుపుతారు. జన సమాజ కరపుట. కరపుట అంటే చేతుల యొక్క చివర్లు ఇలా కలుసుకునేటట్టుగా చేస్తుంది. అంటే అందరిలో సత్వగుణం ప్రచోదనమవుతుంది. ఒక్కసారి అందరిలా నమస్కారం చేస్తారు. అలాగే ముకుళనంబును హృత్పద్మములకు జృంభణంబును. లోపల హృదయ పద్మములు విచ్చుకుంటాయి. అందరిలో ఒక్కసారి ఉత్సాహం వస్తుంది. తెల్లవారింది కాబట్టి మనందరం కూడా మన కార్యక్రమాల్లో బయలుదేరాలి అనేటటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ సూర్యబింబం పూర్వాద్రి అంటే తూర్పు దిక్కున ఆ ఉదయ పర్వతం మీద ప్రారంభమై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దాని చేత లోకములన్నీ కూడా చైతన్య దీప్తిని స్ఫూర్తిని పొందుతాయి. అది కేవలం ఏదో ఒక దీపం వెలుగునిచ్చినట్టుగా వెలుగునివ్వడం కాదు. ఇంతమందిలో చైతన్య స్ఫూర్తిని ఇవ్వగలిగినది ఏది అంటే ఒక్క ఆదిత్యుడు, ఒక్క సూర్యనారాయణమూర్తి. అంతటి మహాద్భుతమైన స్వరూపం. అందుకే మయూర కవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి కుష్ఠురోగం వచ్చింది ఒకప్పుడు. ఆయన కుష్ఠురోగం పోవడానికి సూర్యనారాయణమూర్తి మీద ఒక శతకం చేశాడు. ఆ శతకం పూర్తి చేసేటప్పటికీ ఆయన కుష్ఠురోగం అంతా పోయింది. సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తే దాని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది అని లోకంలో ప్రమాణం. అంతేకాదు నమస్కార ప్రియుడు. మీరు ఏమీ ఆయనకి చెయ్యక్కర్లా. అందుకే సూర్య నమస్కారాలంటారు. సూర్యుడికి నమస్కారం చేస్తే దాని చేత హర్షామోదములను ఇస్తాడు. హర్షము అంటే మనసులో సంతోషం. అమ్మయ్యా, ధార్మికమైన కార్యక్రమాలు ఏ ఉంటాయో, అవసరాలు ఏ ఉంటాయో వాటిని తీర్చగలిగినటువంటి పరబ్రహ్మ శక్తి సూర్యనారాయణమూర్తి. ఆయన మహాత్ముల యొక్క మాటని శాసనంగా తీసుకుని ప్రవర్తిస్తాడు. మీకు నేను ఎక్కడిదో ఒక ఉదాహరణ చెప్పడం కాదు. ఇదే ఊళ్ళో, ఇదే కాకినాడలో మాంధాతవారని ఉన్నారు, ఆ జయేంద్రనగర్లో. వారు ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయా కృష్ణాలయం కట్టాలనుకుంటున్నాం, ఎటువంటి కృష్ణమూర్తిని పెడితే బాగుంటుందని అడిగారు. మహాస్వామి వారు కొంతసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి, అక్కడ కృష్ణాలయం రాదు, విఘ్నేశ్వరాలయం వస్తుందన్నారు. కాదు, మేము కృష్ణాలయం కట్టాలనుకుంటున్నాం. ఆయన నవ్వి ఊరుకున్నారు. వాళ్ళు వెళ్ళి ఎంతో ప్రయత్నం చేశారు, అక్కడ కృష్ణాలయం రాలేదు. మళ్ళీ వెళ్ళి మహాస్వామి వారిని మీరే విగ్రహం చేయించండి అన్నారు. గణపతి స్థపతి చేయనుకుంటాను. ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి మూర్తిని, ఆ లక్ష్మీ గణపతి మూర్తిని చేయించారు. చేయించి కొబ్బరికాయ కొట్టి కాకినాడ తీసుకెళ్ళండి అన్నారు. వాహనం ఎక్కించారు. ఎండ మండిపోతోంది. ఎవరో ఒకరు దగ్గర నిలబడాలి కదా. ఎక్కడ కాంచీపురం, ఎక్కడ కాకినాడ, రెండింటిలో కాయే ఉన్న దూరం మాత్రం ఎంత. కాబట్టి ఎవరు నిలబడగలరు ఈ ఎండలో? కాబట్టి స్వామి ఎలా అని అడిగారు. ఆయన నవ్వి బయటికి వచ్చి సత్యదండాన్ని ఓసారి ఇలా తిప్పారు సూర్యనారాయణమూర్తి. అంతే. మీరు నమ్మండి, ఇప్పుడు ఆ దేవాలయంలో ఉన్న మూర్తి కాంచీపురం నుంచి కాకినాడ వచ్చే వరకు అది ఏ ప్రాంతంలో వెళ్ళిందో ఆ ప్రాంతం అంతా మేఘావృతమై చల్లబడింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఎండొస్తుంది.
అంత చల్లగా అయితే ఆ మూర్తి వచ్చి ఇక్కడికి చేరింది. అప్పుడప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేస్తుంటాను. అది మహాస్వామి వారు ధ్యానంలో దర్శనం చేయించి చెక్కించి ఇచ్చిన మూర్తి. అంత శక్తివంతం. మహాత్ముల యొక్క మాటని అంత గౌరవిస్తాడు ఆయన. భక్తుల మాటకి కట్టుబడతాడు, పిలిస్తే పలుకుతాడు. ఆర్తత్రాణ పరాయణుడు. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి దైవం లోకంలో సూర్యబింబం ఒక్కటే. ఎర్రటి అక్షతలతో పూజ చేసిన, ఎర్రటి పువ్వుతో పూజ చేసిన, ఎర్రటి చందనంతో పూజ చేసిన అపారమైన ప్రీతి పొందుతాడు. అంటే అదేదో ఆయనకి ఇష్టం ఇంకోటి ఇష్టం కాదని కాదు. దాని అర్థం ఏమిటంటే ఎరుపు అన్న మాట ఎక్కడైనా వాడితే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మార్పునకు గుర్తు ఎరుపు. వేదాంతంలో ఎరుపు అన్న మాట ఎక్కడ వాడతారంటే శక్తికి, మార్పుకి ఎరుపు రంగుని చెప్తారు. అందుకే అమ్మవారి గురించి చెప్పారనుకోండి, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అంటారు. అరుణాం ఎర్రగా ఉంటుందంటారు. ఉజ్జద్భాను సహస్రాభా, ఉదయిస్తున్న సూర్యబింబాలు 1000 ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి కాంతితో ఉంటుందంటారు. ఎరుపు మార్పునకు సంకేతం. చీకటి తొలగిపోయింది, సూర్యోదయం అవుతోంది, ప్రాతఃసంధ్య, మొదటి సంధ్యాకాలం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ కాలంలో ఈశ్వరోపాసన చెయ్యాలి. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు, అర్ధ సముపార్జన చెయ్యాలి ధార్మికంగా. పడమట సంధ్య, సాయంకాలం. ప్రదోషవేళ అంటారు. దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటికి ముందు వేళ. సాయం సంధ్య తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాత కాలం కన్నా కూడా సాయం సంధ్యా సమయం అత్యంత పవిత్రం. అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోష వేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో సాయంకాలం అయ్యేటప్పటికీ మా అమ్మమ్మగారు స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవు పాలు, కచ్చిక, ఆవు పేడతో చేసిన పిడక, కాల్చిన కచ్చిక అక్కడ పెట్టుకుని పాలల్లో చేయి ముంచి కచ్చిక ఇలా ఇలా అని ఒత్తులు చేస్తూ ఏదో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని రాత్రి 7:30-8 గంటల వరకు పాట పాడుతూనే ఉండేది. పాడి అప్పుడు ఆవిడ భగవంతుడికి మానసికంగా జోల పాడేది. ఆ పాడేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉండేది మా ఇంట్లో. మరి అమ్మమ్మ గారు కదా ఏదో జోలంతా పాడేసిన తర్వాత ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల పూజ చేతు అని మా అమ్మమ్మ పాడేది. ఇవటూరి వారిని చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మ పాడేది. అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పాట మారేది. ఆవిడ ఇవటూరి వారనేది, ఈవిడ చాగంటి వారనేది. ఎందుకని అంటే మరి అమ్మమ్మ కదా, అందరి ఇంటి పేర్లు మార్చి పాట పాడుతుండేవారు. సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత. అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్ర జపం చేయకపోయినా ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టద్దు. అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే. ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా, సాయంకాలం చేసేటటువంటి భగవదారాధనని అంత గొప్పదానిగా చెప్తారు భాగవతంలో. ఆ సమయంలో శంకరుడు నందివాహనారూఢుడై ఆకాశంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాలం అయింది, ప్రదోషం, ఇక చీకటి వస్తోంది. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. 8 యామములుగా కాలం ఉంటుంది. ఒక్కొక్క యామం మారుతోంది అంటే సూర్యుని యొక్క కదలిక చేత ఉంటుంది. చంద్రుడు సూర్యకాంతిని పొంది కదులుతాడు, అందుకని సూర్యుడే కదిలినట్టు. సూర్యుని యొక్క కదలిక చేత మార్పు వస్తోంది. నేను ఇంత వయసు పొందాను, నేను ఇదిగో ఈ పని చేశాను, ఇవన్నీ అనుభవంలోకి వెడుతున్నాయి. అంటే ఈ మార్పంతటికీ కారణమైన వాడు ఎవరు అంటే కేవలముగా సూర్యనారాయణమూర్తి. అందుకే ఎర్రటి వాటి చేత ఆయనని ఆరాధన చేస్తారు. ఎర్రటి వాటి చేత ఆరాధన చేయడం అంటే నువ్వు ఎక్కడ ప్రారంభం చేయి లౌకిక ప్రయత్నం,
అది మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది చిట్ట చివరికి ఏమవ్వాలి అంటే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనమైనటువంటి మోక్షం దగ్గర పూర్తి కావాలి. ఇక మార్పు చెందడానికి వీలు లేని స్థితి దగ్గర పూర్తయిపోవాలి. అందుకే మొట్టమొదట అంకురం, తర్వాత మొక్క, తర్వాత చెట్టు, చెట్టుకి కొమ్మ, కొమ్మకి రెమ్మ, రెమ్మకి పువ్వు, పువ్వు పిందె, పిందె కాయ, కాయ పండు, పండిన తరువాత ఇంకేం లేదు, చెట్టుని వదిలిపెట్టేయడమే. తనంత తాను చెట్టును వదిలేస్తుంది ఇంకా పండయిన తర్వాత. ఆయన పండిపోయారండి అంటారు. నేను ఈ శరీరము కాదు అని తెలుసుకుని నేను ఆత్మ. అందుకే పూర్ణాహుతిలో వేస్తారు కురుడి. ఇక కొబ్బరి పెచ్చు నుంచి విడిచిపెట్టి లోపల గుడుగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది. నేను ఆత్మ అని తెలుసుకుని ఇది నేను కాదు అన్న భావన పండిపోవడం. ఆ మోక్షం దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది మార్పు. నువ్వు ఏది చెయ్యి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అది పుణ్యకర్మలు చేయడం మరీ మంచిది, మంచి పనులు చెయ్యి. కానీ ఈ చేస్తున్న మంచి పనులన్నీ చిట్ట చివరికి దేనికి పనికి రావాలి అంటే అదిగో ఆ ఆత్మజ్ఞానం కలగడానికి, ఈశ్వరానుగ్రహానికి కావాలి. అందుకే మా చిన్నతనంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ పాటలు పాడిస్తూ ఉండేవారు. సూర్యబింబాన్ని ఆధారం చేసుకుని ఆ ఎరుపుకి సంకేతం చెప్తూ ఎలా పండాలో చెప్పేవారు. ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా, అన్నం దొరికేటందుకురా, అన్నం తినేదెందుకురా, స్వామిని కొలిచేటందుకురా, స్వామిని కొలిచేదెందుకురా, మోక్షం పొందేటందుకురా. ఎక్కడ మొదలైనా అక్కడ పూర్తయిపోవాలి. ఆ పూర్తయిపోవడం మార్పు చెందుతూ వెళ్ళిపోవడం. ధర్మానుష్ఠానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండడం. కాలమునందు ఎప్పుడు ఏది చెయ్యాలో అది భక్తితో చేస్తూ వెళ్ళిపోతాడు. చేస్తూ వెళ్ళి 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 చివరకు తాను సత్యముగా మిగిలిపోతాడు. అంటే ఇక ఏ కదలిక లేని పరబ్రహ్మస్వరూపంగా నిలబడగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఈ జ్ఞానము ఎరుపు చేత సంకేతింపబడుతుంది. దానికి నేను సుమా ప్రధాన కారణం. నా అనుగ్రహము చేత నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు. అలా ఉపాసన లేకపోతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. పుట్టా చావా పుట్టా చావా పుట్టా చావా అలా జనన మరణ చక్రంలో తిరుగుతూ తాపాన్ని పొందుతుంటాడు. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి శివానందలహరి అంటారు శంకర్లు. సంసార భ్రమణ పరితాపోపశమనం, సంసారమునందు పరిభ్రమించడంలో విశేషమైనటువంటి తాపాన్ని పొందుతుంటాడు. అలా మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి నే తొండయ్యా నే పిల్లయ్యా నే నల్లయ్యా నే కుక్కయ్యా నే పందయ్యా, ఇది కూడా ఎరుపే మార్పు. ఇక ఏ మార్పు లేదు. ఎప్పుడు ఇది ఆఖరి మరణం. శరీరంతో వచ్చాను కాబట్టి వదిలిపెట్టేస్తాను. ఇక పుట్టవలసిన అవసరం లేదు. దీని వలన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఇక చావవలసిన అవసరము లేదు. జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. అది ఆ ఎరుపుకి పరిపూర్ణత. పండిపోయాడు. ఇది ఎవరివ్వగలరు అంటే సూర్యోపాసన చేత లభ్యమవుతుంది. అందుకే హర్షం, సంతోషించడం అనేటటువంటిది లౌకికంగా అవసరములు తీరడం దగ్గర నుంచి పండిపోవడం వరకు ఆ హర్షముని ఇవ్వగలిగిన వాడెవరు అంటే ఆయనే. అందుకే ఆయన ఉన్న క్షేత్రమునకు పేరు కూడా హర్షవల్లి. మనం చాలామంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం. అరసవిల్లి కాదు దాని పేరు, హర్షవల్లి. హర్షవల్లి చాలా విశేషం. ఎందుకంటే అది సూర్యనారాయణమూర్తి కలలోకొచ్చి చెప్పిన క్షేత్రం. ఒకానొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఒకానొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు, నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది. ఆ బింబాన్ని అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉషా పద్మిని కూడా ఉంటారు. అటువంటి మూర్తి లభిస్తుంది, ప్రతిష్ఠ చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు. హర్షవల్లిలో ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. హర్షవల్లి, వల్లి అంటే తీగ, తీగకి పెరిగే లక్షణం ఉంటుంది.
హర్షమును పెంచుతాను, నేను సంతోషాన్ని పెంచుతాను, అది నా యొక్క లక్షణం. అందుకే సూర్యబింబం అనేటప్పటికే చైతన్య స్ఫూర్తి. అసలు ఆ సూర్యోదయం వేళలో ఆ సంతోషం అలా ఉంటుంది. సూర్యాస్తమయమైంది భయం. పగటి వేళ అలా ఎక్కడైనా తిరగచ్చు, చీకటి పడిపోయిన తర్వాత ఎదురున్న చెట్లల్లోకి వెళ్ళమనండి, ఎక్కడ ఏ పురుగు పుట్రా ఉందో ఎందుకు లేండి అంటాడు. చీకటి, ఉన్న వస్తువు తెలియదు, భయం. సూర్యుడొచ్చాడు, ఉన్న వస్తువు తెలుస్తుంది, నిర్భయం. అందుకే సూర్యోదయం చైతన్యానికి పర్యాయ పదం. అటువంటి సూర్యుడు హర్షవల్లి ఆ క్షేత్రం, నేను అక్కడుంటానని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఆయనని ఆరాధన చేసేటటువంటి వారి పట్ల అంత ప్రీతి పొందుతాడు. ఆ ఒక్క దేవాలయంలోనే ఇప్పటికీ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుని యొక్క మూర్తి కూడా గోడ మీద ఉంటుంది. అందుకే హర్షవల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పంచాయతన మూర్తుల్ని శంకర భగవత్పాదులు ఎలా పూజ చెయ్యాలని నిర్ణయం చేశారో అటువంటి పంచాయతన మూర్తుల్ని పూజ చేసేవారు. ఇప్పిలివారని ఒక కుటుంబం, అందులో నాకు ఆ పేరు సరిగ్గా జ్ఞాపకం ఉంటే సూరప్ప గారని చెప్పి ఒక ఆయన, వాళ్ళకి ఒక సోదరుడు ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి పంచాయతన పూజ చేసేటప్పుడు ఆదిత్యుణ్ణి, అంటే సూర్య పూజ చేసేటప్పుడు సూర్యుడు, వినాయకుడు, విష్ణువు, అంబిక, శివుడు కదా పంచాయతనంలో. సూర్య ఉపాసన చేసేటప్పుడు పరమ సంతోషంతో రోజు జరిగే సూర్యబింబాన్ని మనసులోకి తెచ్చుకొని సంతోషంతో పూజ చేస్తుండేవారు. సూర్యనారాయణమూర్తి ఆ ఇప్పిలి కుటుంబం వారిని ఎన్నుకున్నాడు, వాళ్ళు పూజ చెయ్యాలి. అరసవిల్లి క్షేత్రం, అరసవిల్లి అని నేను అంటున్నాను, హర్షవల్లి. మళ్ళీ నేను అలా అంటే గుర్తుపడతారు, పట్టకపోతారని. హర్షవల్లిలో నాకు ఆ కుటుంబం వారు పూజ చెయ్యాలి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు పూజ చేయడానికి. ప్రతిష్ఠ జరగగానే వంశధారా నదీ ప్రవాహం వెడుతోంది. అందులో స్నానం చేద్దామని అన్నదమ్ములిద్దరూ దిగారు. అన్నదమ్ములిద్దరూ ఇలా దిగేటప్పటికీ దూరం నుంచి ఏదో ఒక పుస్తకాల కట్ట ఒకటి కొట్టుకొస్తోంది, తాళపత్ర గ్రంథాల మూట. ఇదేమిట్రా, నీళ్లలో మునిగిపోకుండా తడవకుండా ఏదో మూట వస్తోందని అన్నదమ్ములిద్దరూ నిలబడ్డారు. తాళపత్ర గ్రంథాల మూట వచ్చింది, అది రెండు చేతులతో పైకెత్తి విప్పారు. ఒక్క చోట కూడా తడవకుండా నన్ను హర్షవల్లి క్షేత్రంలో ఈ విధానంలో పూజ చేయమని, తనని పూజ చేయవలసిన విధానాన్ని కూడా సూర్యనారాయణమూర్తి అన్నదమ్ములకు అందించాడు. ఇప్పటికీ ఆ కుటుంబం వారిదే హర్షవల్లి క్షేత్రంలో సూర్యుని యొక్క పూజ అధికారం. కాబట్టి మహానుభావుడు ఎందరికో పలికాడు. అది సామాన్యమైనటువంటి బింబం కాదు. ఉపాసన చేసిన వాడిని సర్వకాలముల యందు రక్ష చేస్తూ ఉంటుంది. అంతటి శక్తికి కేంద్రం, నిధి సూర్యబింబం అంటే. మహానుభావుడు ఒకప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు, వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయల వారిని. ఆయన పిలిస్తే పలికేది అమ్మవారు. ఒకప్పుడు బ్రాహ్మణ మండలంతా ఆయన మీద అసూయ పెట్టుకుంది. లోకంలో ఇదొక నీచపు పోకడు ఉంటుంది. ఎవడైనా ఒకడు భగవద్భక్తితో బతుకుతున్నాడు అంటే వాడి మీద రాళ్ళు ఎలా వేద్దామని ప్రయత్నించే వాళ్ళు కొంతమంది బయలుదేరుతారు. వాళ్ళు అలా భక్తుల్లా బతకనూ లేరు, బతికేవాడిని బతకనివ్వనూ లేరు. ఎందుకంటే అసూయ వాడిని కాల్చేస్తూ ఉంటుంది. అందుకని కొంతమంది బ్రాహ్మణులు బయలుదేరి కాశీపట్టణంలో కుకుమానంద స్వామి వారిని ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను లలితా సహస్రానికి భాష్యం చేశానంటున్నాడు భాస్కరరాయల వారు. నిజంగా ఆయనకి లలితా సహస్రంలో ఉన్న నామాలన్నింటికీ అర్థం తెలిసి వ్యాఖ్యానం రాసి ఉంటే మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉందిగా, 64 కోట్ల మంది యోగిని గణదేవతల చేత ఆమె సేవింపబడుతుందని. ఏది 64 కోట్ల మంది గణదేవతల పేర్లు చెప్పమనండి అన్నారు. కుంకుమానంద స్వామి వారు అన్నారు, మీకు ఎందుకు రాయిన జోలి, భాస్కరరాయల వారంటే ఎవరనుకుంటున్నావు, ఆయన లలిత అమ్మవారే, ఆయనే అమ్మవారు. అందుకే లలితకి భాష్యం చేయగలిగాడు. అంతకుముందు ఎందరో వ్యాఖ్యానం చేద్దామన్నా బలవంతంగా మొదలు పెడితే దృష్టి ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే దృష్టి వచ్చింది. ఆయనని అనుగ్రహించింది అమ్మవారు వ్యాఖ్యానం చేయమని. అంతటి మహానుభావుడు. ఆయన జోలి మీకు ఎందుకు రానడిగాడు, వాళ్ళు వినలేదు. భాస్కరరాయల వారిని వెళ్ళి నిలదీసి అడిగారు, మాకు చెప్పు 64 కోట్ల యోగిని గణదేవతల పేర్లని. ఆయన నవ్వి అన్నారు, సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి గంగ ఒడ్డున కూర్చోండి, చెప్తాను పేర్లు అన్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భాస్కరరాయల వారు ఏం మాట్లాడలేదు.
లలితాపరాభట్టారిక స్వరూపాన్ని ధ్యానం చేశారు. ఆమెని పూజ చేసేటటువంటి 64 కోట్ల మంది గణదేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో వచ్చి నిలబడి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుని పరిచయం చేసుకున్నారు. అప్పుడు కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు బ్రాహ్మణ మండలంతా. అయ్య బాబోయ్, ఏమో అనుకున్నాం భాస్కర్ రాయల వారు